బెట్టింగ్ యాప్స్కు ప్రచారం నిర్వహించిన కేసులో యాంకర్ శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. పంజాగుట్లోని పోలీస్ కార్యాలయానికి చేరుకున్న శ్యామల తనకు నోటీసులు పంపిన అధికారులను కలిసి మాట్లాడారు. ఆ తర్వాత శ్యామల విచారణ ప్రారంభం కాగా మొత్తం 3 గంటల పాటు ఆమెను పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల సమస్య ఎక్కడుందో గుర్తించి మూలాలను సమూలంగా పెకిలించాలని కోరారు. కోర్టులో కేసు ఉన్నందున తాను పెద్దగా ఈ విషయంపై మాట్లాడనని చెప్పారు శ్యామల. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. Okay.